వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుల కష్టాలు తగ్గించేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆందోళన నియోజకవర్గం టేక్మాల్లో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద రాయితీపై వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన రైతులకు ఆధునిక యంత్రాలను అందజేశారు. SMAM పథకంలో భాగంగా మొత్తం 40 పవర్ స్ప్రేయర్లు, 5 రోటావేటర్లు, 1 బ్రష్ కటర్ మరియు 3 పవర్ వీడర్లను రాయితీపై పంపిణీ చేశారు. జిల్లా వ్యవసాయాధికారి దేవ్ కుమార్ మాట్లాడుతూ యాంత్రీకరణ ద్వారా సాగు ఖర్చులు తగ్గుతాయని, రైతులు ఈ యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఏడీఏ రాంప్రసాద్, మండల వ్యవసాయ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాయితీపై యంత్రాలు అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను ప్రోత్సహించడం ద్వారా రైతులకు అండగా నిలుస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సబ్సిడీ పథకాలు మరిన్ని రైతు కుటుంబాల్లో వెలుగులు నింపాలని కోరుకున్నారు. అడవిడిలా అప్పుడు దిగుడు ఇబ్బంది అవుతుంది. రండి వస్తాయి మనకు సార్. మేము అప్లై చేసిన ఎప్పుడు ఎవరి దగ్గర అప్లై చేశారు? సార్కి వచ్చినాం. అప్లై ఏ సార్కి ఇచ్చారు? అగ్రికల్చర్ సార్. అగ్రికల్చర్ దేని గురించి రాలేదు? స్ప్రే బ్రష్ కటర్. బ్రష్ కట్టర్స్, స్ప్రే ఇంకోటి మనకు ఇంకా కొన్ని రావాల్సినవి. అవి కూడా మనకు సోమవారం కానీ మంగళవారం కానీ అవి కూడా వచ్చేస్తాయి. డీడీ కట్టలేను వస్తుంది. మాది లిస్టులో రాదు డీడీ. సో దాదాపు 39 లక్షలు ఈ 4 మండలాల రైతులు డీడీలు కట్టడం జరిగిందనమాట. సో అయితే యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి మన ఆనరబుల్ ఎమ్మెల్యే మినిస్టర్ గారు రావాల్సింది, కానీ వారి అంటే వేరే ప్రోగ్రామ్స్ వల్ల సార్ రాలేకపోయారు. అలాగే కలెక్టర్ గారు కూడా వస్తానని చెప్పారు. కలెక్టర్ గారు కూడా అంటే దాదాపు ₹1 కోటి మనకి అంటే జిల్లా వ్యాప్తంగా రైతులు అంటే వ్యవసాయ యాంత్రీకరణకి మనకి అలాట్మెంట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇప్పుడు శంకరంపేట, పల్లదుర్గు, టేక్మాల్ అట్లాగే రేగోడ్ 4 మండలాలకి కలిపి దాదాపుగా మనం ఇప్పుడు చూసినట్టయితే మన ఏడీ గారు చెప్పినట్టు దాదాపు 43 డీడీలు తీయడం జరిగింది. ఇతర రైతులకి 40% సబ్సిడీ అంటే రాయితీ పైన ఉందన్నమాట. సో ఆసక్తి కలిగిన రైతులు మీలాగే ఎవరైనా ఉంటే మీ వేరే ఫార్మర్స్కి కూడా చెప్పండి. సో ఇంకా మనకి జస్ట్ ఆ టైం ఉంది కాబట్టి ఎవరైనా ఆసక్తి కలిగిన రైతులు ఇలా అంటే సబ్సిడీని పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. శంకరంపేట రైతులు అలాగే పత్రికా విలేకరులు, మా వ్యవసాయ శాఖ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అయితే వ్యవసాయం అంటే మనకి అంటే మన భారతదేశం కానీ లేకపోతే రాష్ట్ర చూసినట్టయితే మనం ఇక చేశారనమాట. సో దానికి భాగంగా చాలా సంవత్సరాల నుంచి అనేక ప్రభుత్వాలు సబ్సిడీ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిపి SMAM సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం ద్వారా మన అంటే రాష్ట్రంలో మొత్తం ఇలా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే మెదక్ జిల్లాలో కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అన్నమాట. రైతులకు సబ్సిడీపై అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు SC ST ఫార్మర్స్కేమో 50% సబ్సిడీపై రాయితీపై మనం వ్యవసాయ పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. అదే జనరల్ రైతులకు ఏమో మొత్తం 40% సబ్సిడీపై రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మొత్తం మన 4 మండలాల రైతులు కలిపి ఇప్పటివరకు కట్టిన డీడీలు మొత్తం 49 కట్టారు. అందులో టేక్మాల్ మండల్ కట్టిన రైతులు ఎంతమంది ఉన్నారంటే పవర్ స్ప్రేయర్స్ మొత్తం 16 మంది రైతులు కట్టారు.
ధన్యవాదాలు సార్. ఇప్పుడు మనం మండల వారీగా రైతుల పేర్లు పిలుస్తాము. ఆ రైతుల వారీగా వచ్చి ఆ స్పేర్స్ కూర్చున్నాము. ఇప్పుడు మనం కొంతమంది రైతులు కూర్చోండి, కొంతమంది మాత్రం వాడికి వస్తే మనం కొద్దిగా